కాటేసి తీరాలే మన కొంపలార్చిన మన స్త్రీల చెరిచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాదములను మండలాధీశులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి. కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలి. కాలంబురాగానే కాటేసి తీరాలి. సత్యం అహింస అని సంకోచపడరాదు. దయయు ధర్మం బనుచు తడుముకో పనిలేదు. శాంతి అని చాటినను శాంతింపగరాదు. క్షమయని వేడినను క్షమింపగరాదు. చాణక్య నీతి నాచరణలో పెట్టాలి. కాలంబురాగానే కాటేసి తీరాలి. తిట్టిన నాలికను చేపట్టి కొయ్యాలి. కొంగులాగిన వేళ్లు కొలిమిలో పెట్టాలి. కన్ను గీటిన కళ్ళ కారాలు జల్లాలే. తన్నిన కాళ్లను డాకలిగా వాడాలి. కండగా నరికి కాకులకు వెయ్యాలి. కాలంబు రాగానే కాటేసి తీరాలే. నిజాములు ఉసిగొలిపిన రజాకారు కుక్కలు ఊర్ల మీద వడి చిన్నపిల్లలని చంపేస్తుంటే, ఆడోళ్ళని చెరుస్తుంటే, వేలాది మందిని చెట్లకు ఉరేస్తుంటే, ఊర్లు తగలబెడుతుంటే గుల్బర్గా జైలున్న ప్రజాకవి కాళోజీ గారు గుండె రగిలిపోయి రాసిన గేయం ఇది. భరతమాత బిడ్డల్ని పీడించి కాల్స్క తిన్న నిజాం ఔరంగజేబ్ లాంటోళ్ళని పొగడకుండానే ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యిండు. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. బీసీల పోరాటం లాగానే ఉండాలి కానీ ఎవరికో భజన చేసేటందుకు కాదు బీసీల పోరాటం చేసేది. మళ్ళా నేను ఒక సాటి బీసీ మహిళగా చెప్తున్నా ఈ మాట. మొన్న నేను ఒక వీడియో చేసిన, అలా మల్లన్నని ప్రశ్నిస్తున్నా, అన్న నువ్వు బీసీల కోసం పోరాడుతున్నావు, మంచి ఉంది, అంత కరెక్టే, కానీ అలా నిజాంలని పొగడకన్నా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రశ్నించిన. ఆ వీడియో కింద వేణు కాసర్లా అని ఒక అన్న కాళోజీ గారి గేయాన్ని గుర్తు చేస్తూ కమెంట్ పెట్టిండు. తరతరాలుగా చెరిగిపోని పీడకలల్ని మిగిలిచిన వాళ్ళ గురించి గుర్తు చేస్తేనే 99% మెంబర్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినరు ఆ వీడియో కింద. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళ కమెంట్లు ఎట్లున్నాయి ఇప్పుడు నేను చదువుతా చూడండి. షేక్ సుభాని, అక్క ఆపు నీ సుత్తి, తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెకి పోయి అవ్వని తాతమ్మలు ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగు, అది సుత్త ఏందో నెత్తి వాళ్ళ కొట్టి చెప్తారు నీకు. మొహమ్మద్ సమీర్ కాదిర్, నీ అమ్మ ఫాల్. మొహమ్మద్ అబ్దుల్ హమీద్, దానా నీ అమ్మ ఆడిందా దానా నోరు ముయ్. అరే ఇట్లనేరా 200-300 ఏళ్ళు తెలంగాణ జనాల నోరు మూపించరు నిజాములు. వాళ్ళ కథలు అట్లుంటే నేను ఇందాక అన్నా కదా 99% సబ్జెక్ట్కి కనెక్ట్ అవ్వడంతో పాటు చాలా ఎమోషనల్ అయ్యిండ్రు. వాళ్ళు పెట్టిన కొన్ని కమెంట్స్ కూడా చూద్దాం ఇప్పుడు. హనుమంతరావు అనేటైనా ఒక కమెంట్ పెట్టిండు. ఆ సమయంలో మా కుటుంబీకులు కొంతమంది నార్త్ రాష్ట్రాలకి వలసపోయారు, మళ్ళీ తిరిగి రాలేదు, ఉన్నారో లేదో కూడా తెలీదు. యూనివర్సెస్ మిస్టరీస్ అని ఎవరో వాళ్ళు పెట్టిన కమెంట్ ఇది. మా నానమ్మ దోషి వాజ్ హిందూ రజాకార్ టైంలో ఉండే, వాళ్ళ స్కూల్లో ఫోర్స్ చేసి ఉర్దూ నేర్పించేవారట. తెలుగు హిందీ ఆప్షన్ కూడా ఇవ్వకుండా టిల్ షీ డైట్ ఆమె ఏం రాసినా ఉర్దూలోనే రాసేది. తెలంగాణ వచ్చినప్పుడు షీ క్రైడ్. ఇంకొకరు పెట్టిన కమెంట్, తెలుగు నిషేధించాడు, తెలుగు నేర్చుకునే ఆప్షన్ ఇవ్వలేదు. 1994 to 95లో ఎంకులు అనే 90 ఏళ్ల వృద్ధుడు నాతో స్నేహంగా ఉంటూ నిజాం పాలనలో ఆయన పడ్డ పాటలు, స్కూల్లో తెలుగు నేర్చుకోనివ్వకపోవడం అన్నీ చెప్పి ఉర్దూ వ్రాతలు అంకెలు రాసి చూపించాడు. ఇంకొకరు పెట్టింది, ఇఫ్ యూ డోంట్ గివ్ ద కౌంటర్ పీపుల్ మై థింక్ వాట్ ఈ సెడ్ ఇస్ కరెక్ట్. సూపర్ సిస్టర్. అంతే కదా, ఇప్పుడు నిజాం కాలంలో ఉన్న తాతలు అవ్వలు ఎవరు లేరు, వాళ్ళంతా చనిపోయినరు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు, మన ఇష్టం వచ్చినట్టుగా చరిత్రని మార్చుకొని రాసుకోవచ్చు, చెప్పుకోవచ్చు అని అనుకుంటే ఇనుకుంటా కూర్చునేటోడు ఎవరు లేడు ఇక్కడ. నిజాముకి తెలంగాణ అంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే, భారతదేశానికి స్వతంత్రం రాగానే తెలంగాణ భారతదేశంలో కలవద్దు, పాకిస్తాన్లో కలుపుదామని చెప్పేసి 20 కోట్లకు తెలంగాణని పాకిస్తాన్ వాళ్ళకి బేరానికి పెట్టిండు. నిజాం తెలంగాణ కోసం ఎంతో చేసిండు అని అంటున్నారు కదా కొంతమంది. ఎందుకు? అమ్ముక తినేటందుకా? సొంత దేశాన్ని పరాయి దేశానికి అమ్ముక తినే రాజు ఈడు తప్ప ఇంకొక్కడుండడు భూమి మీద. ఈ బ్యాచ్ ఇట్లుంటే ఇంకో బ్యాచ్ ఉన్నది అన్నట్టు. మొన్న ఒక వార్త వేసినాం మనం, యూకేలా ఒక ఇండియన్ది బైక్ కొట్టేసిండ్రు అని చెప్పేసి. అప్పుడు ఆహా అక్కడనే అయితే దొంగతనాలు, ఈడ కావా, ఈడ దొంగలు లేరా, అయినా బ్రిటిషర్లు మన దేశాన్ని ఎంత డెవలప్ చేసిర్రు, వాళ్ళే కదా రోడ్లు వేసింది, వాళ్ళే కదా రైల్వే ట్రాక్లు వేసింది అని ఇట్లా మాట్లాడేటోళ్ళు కొంతమంది మోపోయారు. చాలా మంది ఆ వీడియో కింద కమెంట్లు పెట్టిండ్రు, ఆ బ్రిటిష్ వాడు కానీ పెట్టిన టెక్నాలజీ వాడుతున్నావు, నువ్వు పట్టుకున్న ఫోను వాళ్ళదే, నువ్వు వాడుతున్న ల్యాప్టాప్ కంప్యూటర్లు వాళ్ళవే అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. రోడ్లు వేసింది వాళ్ళే, ట్రాక్లు వేసింది వాళ్ళే, ఇవన్నీ కదా ఇలాంటి కమెంట్లు పెట్టిర్రు. కానీ ఎవరి కోసం వేసుకున్నారు అనుకుంటారు మీరు? ఎవరి కోసం వేసుకున్నారు? ట్రాకులు, రోడ్లు ఇవన్నీ ఇండియాలో విపరీతమైన సంపద ఉండేది అని మనం అందరం చదువుకున్నాం, మనందరికీ తెలుసు. అలాంటి సంపదని ఇక్కడ నుంచి తరలించేటందుకు రోడ్లు వేసుకున్నారు, రైల్వే ట్రాక్లు వేసుకున్నారు. మీరు గమనించుండ్రి,
కాలికట్ కావచ్చు, మద్రాస్ కావచ్చు, కోల్కత్తా కావచ్చు, మంచిగా బార్డర్స్ ఏవైతే ఉంటే అక్కడ బాగా డెవలప్ చేసుకొని పోర్ట్లు పెట్టుకొని ఆ పోర్ట్స్ నుంచి వెళ్ళి షిప్లల్లా వాళ్ళ దేశాలకు విపరీతమైన సంపదని తరలించకపోయినరు వాళ్ళు. మీకు ఎవరికన్నా ఇప్పటికీ కూడా డౌట్ ఉంటే పోయి అక్కడ మ్యూజియంలు ఉంటే చూసుకోండి. ఓకే, ఒకరోజు కేటాయించరు దానికి. ఇంకొక విషయం, 1942లో క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఫ్రీడమ్ ఫైట్ చాలా పీక్ స్టేజ్ నుండే. మరి అప్పుడు ఇయని స్వాతంత్రం 1947లో ఎందుకు ఇచ్చిండ్రో తెలుసా? వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. ఇందుకోసం ఇచ్చిండ్రు. గవర్నర్ల జీతాలు, జడ్జిల జీతాలు, ఆర్మీ ఆఫీసర్ల జీతాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు, గవర్నమెంట్ ఆఫీసర్ల జీతాలు, వీళ్ళందరి జీతాలు వచ్చే ఆదాయం బ్యాలెన్స్ షీట్ వేస్తే దోసుకునే ఆదాయం కన్నా పెట్టే ఖర్చు ఎక్కువైపోయిందని తెలుసుకొని వెళ్ళిపోయినరు. అది కూడా పోయేటప్పుడు దేశం మీద ఓ పిచ్చి గీత గీసి దేశాన్ని ముక్కలు ముక్కలు చేసిపోయిండ్రు. అండ్ దీన్నంతా లెక్కేస్తే కూడా ప్రస్తుతానికి 44 ట్రిలియన్ల డాలర్లు వాళ్ళు మనకి బాకీ ఉన్నారు, భారతదేశానికి బాకీ ఉన్నారు. ప్రతిరోజు దానికి వడ్డీ పడతనే ఉన్నది. కాబట్టి వేల సంవత్సరాలు వాళ్ళు అవి ఇవి కనిపెట్టాలి, సర్వీస్ చెయ్యాలి, వేరే ఆప్షన్ లేదు అప్పు తీర్చేటది. నేను ఇప్పుడు దాకా చెప్పిన లెక్కలు కేవలం బ్రిటిష్ వాళ్ళవే. కానీ ఒక బ్రిటిష్ వాళ్ళే కాదు, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఇట్లా అందరూ ఈ మనుషులందరూ కూడా ఇండియా మీద పడి దోసుక తిన్నోళ్ళే. ఇట్లాంటి కంట్రీస్ ఇంకా ఉన్నాయి కూడా. వాళ్ళందరూ కూడా సంవత్సరాల కొద్దీ ఏదో ఒక టెక్నాలజీ కనిపెడుతూనే ఉండాలి, మనకి సర్వీస్ చేస్తూనే ఉండాలి. అట్లయితేనే వాళ్ళ అప్పు తీరే అవకాశం కొన్ని వేల సంవత్సరాలకు ఉందేమో.